మై ఛానల్ ఇట్స్ స్టడీ టైమ్ ఫర్ యూ. ఈ వీడియోలో మెమరీ యూనిట్ ఆఫ్ కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఐబీపీఎస్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్లీజ్ ఫుల్గా చూడండి, వాచ్ టిల్ ఫుల్లీ అండ్. వాట్ ఈజ్ ఎ మెమరీ? ఏ మెమరీ ఈజ్ జస్ట్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. కంప్యూటర్ మెమరీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. మనకి బ్రెయిన్ ఎలాగో కంప్యూటర్కి ఈ మెమరీ యూనిట్ అలాగనమాట. ఇందులో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి, డేటాని స్టోర్ చేయడానికి ఈ మెమరీ అనేది ఉపయోగపడుతుంది. కంప్యూటర్లో మెమరీ బైట్స్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ కెపాసిటీ ఉన్నాయి. ఏంటంటే 1 బిట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 1, అంటే ఏదో ఒక్క ఇంటిజర్ అనమాట. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోబైట్, అంటే 1 కేబీ. 1024 KB ఈజ్ ఈక్వల్ టు 1 మెగాబైట్, అంటే 1 MB. 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 జిగాబైట్, అంటే 1 GB. 1024 GB ఈజ్ ఈక్వల్ టు 1 టెరాబైట్, అంటే 1 TB. 1024 PB ఈజ్ ఈక్వల్ టు 1 పెటాబైట్, అంటే 1 PB. ఇంకా ఇంకా మెమరీ కెపాసిటీ కూడా ఉంది, ఇందులో ఇంతవరకు ఇచ్చాం. నెక్స్ట్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ. మెమరీ యూనిట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ప్రైమరీ మెమరీ, రెండు సెకండరీ మెమరీ. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ మెమరీ ఆర్ ఇంటర్నల్ మెమరీ. ప్రైమరీ మెమరీనే మెయిన్ మెమరీ అని కానీ ఇంటర్నల్ మెమరీ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ ఎ టెంపరరీ మెమరీ. ఇది టెంపరరీ మెమరీ అనమాట. ఇది టెంపరరీ మెమరీ ఎందుకన్నారంటే, the data stored in this memory can be lost when the power is switched off. It stores currently running programs. ప్రస్తుతం మనం రన్ చేసే ప్రోగ్రామ్స్, ఏ సాఫ్ట్వేర్ అయితే రన్ చేస్తామో, లేకపోతే మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఏదైతే రన్ చేస్తున్నామో అది ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతుంది. ఇందులో ఉన్న డేటా పవర్ పోగానే డిలీట్ అయిపోతుంది. అందుకనే ఇట్ ఈజ్ ఆల్సో వాలటైల్ ఇన్ నేచర్. పవర్ పోగానే డిలీట్ అయిపోతుంది కాబట్టి దీన్ని వాలటైల్ మెమరీ అని కూడా అంటారు. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీ 2 టైప్స్. ఒకటి ర్యామ్, సెకండ్ వన్ రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇట్ ఈస్ ద ఇంటర్నల్ మెమరీ ఆఫ్ ది CPU. ర్యామ్ అనేది ఇంటర్నల్ మెమరీ ఆఫ్ ది CPU. ఇట్ స్టోర్స్ కరెంట్లీ రన్నింగ్ ప్రోగ్రామ్స్. ఇది ప్రస్తుతం రన్ అయ్యే ప్రోగ్రామ్స్ స్టోర్ చేస్తుంది. ద డేటా స్టోర్ ఇన్ దిస్ కెన్ బి లాస్ట్ వెన్ ద పవర్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. ఇందులో ఉన్న డేటా పవర్ స్విచ్ ఆఫ్ అవగానే డిలీట్ అయిపోతుంది. ర్యామ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ర్యామ్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టాటిక్ ర్యామ్, సెకండ్ వన్ డైనమిక్ ర్యామ్. ఇట్లా SRAM, DRAM అని కూడా అంటారు. ఫస్ట్ ది స్టాటిక్ ర్యామ్. ఇట్ హ్యాస్ లాంగ్ లైఫ్ అండ్ దెర్ ఈజ్ నో నీడ్ టు రిఫ్రెష్ ఆల్ ది టైమ్ టు క్లియర్ ది మెమరీ. ఇంటర్నల్ మెమరీని డిలీట్ చేయడానికి ప్రతిసారి రీఫ్రెష్ చేయనవసరం లేదు ఈ SRAMలో. మెమరీ రిటైన్స్ ఇట్స్ కంటెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ పవర్ ఈజ్ బీయింగ్ సప్లైడ్. మనం ఈ సిస్టమ్ రన్ అయ్యేంతసేపు ఆటోమేటిక్గా క్లియర్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. డేటా క్లియర్ చేయడానికి మనం రిఫ్రెష్ చేయక్కర్లేదు. SRAM ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాచీ మెమరీ అండ్ హ్యాస్ వెరీ ఫాస్ట్ యాక్సెస్. ఇస్ కన్జ్యూమ్స్ హై పవర్. ఈ SRAMs క్యాచీ మెమరీ కింద కూడా యూజ్ చేస్తారు. ఇది కొంచెం పవర్ ఎక్స్ట్రాగా, పవర్ ఎక్కువగా ఖర్చు అవుతుంది అన్నమాట ఈ SRAM వల్ల. నెక్స్ట్, డైనమిక్ ర్యామ్ అంటే DRAM. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోస్ట్ మెమరీ. ఇది ఎక్కువగా సిస్టమ్ మెమరీకి, ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది సిస్టమ్స్కి DRAMని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ చీప్ అండ్ స్మాల్. ఇది కొంచెం కాస్ట్లో SRAMతో పోలిస్తే తక్కువ కాబట్టి DRAMస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇట్ హ్యాస్ షార్ట్ డేటా లైఫ్, నీడ్ టు బి రీఫ్రెష్డ్ కంటిన్యూస్లీ. దీనికి ఏంటంటే, ఇందులో ఉన్న డేటాని క్లియర్ చేయాలంటే రీఫ్రెష్ F5 కానీ మౌస్ రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తూ ఉంటాం. ఈ రీఫ్రెష్ చేస్తే తప్ప ఇందులో ఉన్న డేటా క్లియర్ అవ్వదు అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ర్యామ్. మనం మోస్ట్ ఆఫ్ సిస్టమ్స్లో ఈ DRAMస్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ లెస్ ఇన్ సైజ్, లెస్ ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ తక్కువ, పవర్ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, మరియు SRAMతో పోలిస్తే కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. ద డేటా స్టోర్ ఇన్ దిస్ కాన్ బి లాస్ట్ వెన్ ద పవర్ ఈజ్ ఆఫ్. ఇందులో ఉన్న డేటా పవర్ ఆఫ్ అవగానే డిలీట్ అవ్వదు అనమాట. ద డేటా కెన్ బి రిటర్న్ బై మ్యానుఫ్యాక్చరర్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. రోమ్లో ఉండే డేటాని అట్ ది టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్
చేసేటప్పుడు ఇందులో డేటాని రైట్ చేస్తారు. రోమ్ చిప్స్ ఆర్ నాట్ ఓన్లీ యూజ్ ఇన్ ది కంప్యూటర్ బట్ ఆల్సో ఇన్ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ ఓవెన్స్ ఎక్సెట్రా. రోమ్ చిప్స్ అనేవి సిస్టమ్స్లోనే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో కూడా ఈ రోమ్స్ అనేవి యూజ్ చేస్తారు. దీస్ ఆర్ స్టాటిక్ అండ్ డు నాట్ రిక్వైర్ రిఫ్రెషింగ్. దీస్ ఆర్ స్టాటిక్ అంటే ఫిక్స్డ్గా, దీనికి మనకి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో ఫిక్స్డ్గా డేటా ఉంటుంది, దాని ఆపరేషన్స్ యొక్క అది ఎలా వర్క్ చేయాలనేది. అందుకనే దీనికి రిఫ్రెషింగ్ అవసరం లేదు. ఇట్ ఈస్ ఏ స్టాటిక్ మెమరీ అనమాట. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్. ఫస్ట్ వన్ ఎంరోమ్, అంటే మాస్క్డ్ రోమ్ని ఎంరోమ్ అంటాం. ద వెరీ ఫస్ట్ రోమ్స్ వర్ హార్డ్ వైర్ డివైజెస్ దట్ కంటైన్ ఏ ప్రీ ప్రోగ్రామ్డ్ సెట్ ఆఫ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్. దీస్ కైండ్స్ ఆఫ్ రోమ్స్ ఆర్ నోన్ యాజ్ మాస్క్డ్ రోమ్స్ విచ్ ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్. ఈ మాస్క్డ్ రోమ్స్ అనేవి ఫస్ట్లో యూజ్ చేసేవారు. ఇందులో ప్రీ ప్రోగ్రామ్డ్ సెట్ ఆఫ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వీటిని మాస్క్డ్ రోమ్స్ అంటారు. ఇవి కాస్ట్ కూడా తక్కువ. నెక్స్ట్ పీరోమ్, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇట్ హోల్డ్స్ బూటింగ్ ప్రోగ్రామ్ టు స్టార్ట్ అప్ ది CPU. The designer can write the program to fetch OS files from memory at the designing time. It can't be erased by user until computer collapse. ఇప్పుడు ఈ పీరోమ్ అనేది మన సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు బూటింగ్ ప్రాసెస్ జరపడానికి, అంటే హార్డ్ డిస్క్లో ఉన్న ఓఎస్ ఫైల్స్ని ఇందులోకి ప్రైమరీ మెమరీలోకి తీసుకుని సిస్టమ్ స్టార్ట్ అవ్వడానికి ఈ పీరోమ్ అనేది యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న డేటా మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో రైట్ చేస్తారు. దీన్ని రీరైట్ చేయడానికి వీలవ్వదు అంటిల్ ఇట్ ఈస్ కొలాప్స్డ్. ఇది మొత్తం పీరోమ్ అనేది పాడయ్యే వరకు జస్ట్ అలా వాడుకోవడమే తప్ప మనం రీరైట్ చేయడానికి యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఈపీరోమ్, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. దిస్ ఈజ్ ఆల్సో పీరోమ్. ఇది కూడా పీరోమ్ లాంటిదే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ పీరోమ్. ఇఫ్ బూటింగ్ ప్రోగ్రామ్ ఈజ్ కరప్టెడ్ దెన్ వీ కెన్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ దిస్ మెమరీ. పీరోమ్కి దీనికి తేడా ఏంటంటే బూటింగ్ ప్రాసెస్ అనేది కరప్ట్ అంటే ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ కానీ ఏదన్నా ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు రీరైట్ చేయడానికి వీలవుతుంది అనమాట. దిస్ ప్రాసెస్ క్యాన్ బి అలౌడ్ బై ప్రాసెసర్ ఫర్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నియర్లీ 1000 ఆఫ్ టైమ్స్. అరెస్ట్ చేసి రీరైట్ చేయడం అనేది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీలవుతుంది, ప్రాసెసర్ అలౌ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఈపీరోమ్, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. దిస్ ఈజ్ సేమ్ యాజ్ ఈపీరోమ్. ఇది సేమ్ ఈపీరోమ్ లాంటిదే. తేడా ఏంటంటే అది 1000 టైమ్స్ అయితే ఇది రీరైట్ చేయడానికి 10,000 టైమ్స్ అలౌ చేస్తుంది ప్రాసెసర్. సెకండరీ మెమరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్టర్నల్ మెమరీ ఆర్ పర్మనెంట్ మెమరీ. సెకండరీ మెమరీనే ఎక్స్టర్నల్ మెమరీ ఆర్ పర్మనెంట్ మెమరీ అని అంటాం. ఇట్ ఈస్ స్లోవర్ దాన్ మెయిన్ మెమరీతో పోలిస్తే ఇది కొంచెం స్లోగా ఉంటుంది. ద డేటా స్టోర్ ఇన్ దిస్ కెన్ బి స్టోర్డ్ పర్మనెంట్లీ. ఇందులో ఉన్న డేటా పర్మనెంట్గా స్టోర్ అవుతుంది కాబట్టి దీన్ని నాన్ వాలటైల్ మెమరీ అని కూడా అంటారు. సెకండరీ మెమరీ డివైజెస్ వచ్చేసి ఫస్ట్ మ్యాగ్నెటిక్ టేప్స్. దీస్ స్టోరేజ్ డివైజెస్ ఆర్ బేసికల్లీ యూజ్డ్ యాజ్ సీక్వెన్షియల్ మెమరీ డివైజెస్. సీక్వెన్షియల్ యాక్సెస్ మెమరీ డివైజెస్ అంటారు. సీక్వెన్షియల్ యాక్సెస్ అంటే సీక్వెన్స్గా 1 by 1 వెళ్ళాలి తప్ప స్కిప్ చేయడానికి వీలవదు అనమాట. దీనికి ఏంటంటే మ్యాగ్నెటిక్ టేప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాసెట్స్, రీల్స్ అండ్ క్యాట్రిడ్జెస్. ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి ఇది వరకు టేప్ రికార్డర్లో యూజ్ చేసేవారు. సాంగ్స్ క్యాసెట్లు ప్లస్ పెళ్లి క్యాసెట్లు కూడా ఇలాగ ఇందులోనే ఉన్నాయి. ఏ టేప్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ అండ్ రైట్ డేటా ఆన్ ఏ మ్యాగ్నెటిక్ టేప్. దీన్ని రీడ్ అండ్ రైట్ చేయడానికి టేప్ డ్రైవ్ని యూజ్ చేసేవారు. కాపీయింగ్ ఆఫ్ డేటా ఆన్ ఏ మ్యాగ్నెటిక్ టేప్ ఈజ్ ఈజీ అండ్ ఫాస్ట్. మ్యాగ్నెటిక్ టేప్లో కాపీ అండ్ యూజ్ చేయడానికి స్పీడ్గా ఉండేది ఆ టైంలో. నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్స్. ఇన్ ఎర్లియర్ డేస్ ఫ్లాపీ డిస్క్స్ ఆర్ యూజ్డ్ టు క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఇప్పుడైతే మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ ఇలా చాలా రకాల డివైస్ వచ్చేసి. ఇదివరకు అయితే ఈ ఫ్లాపీ డిస్క్ యూజ్ చేసేవారు ఒక సిస్టంలో ఉన్న డేటాని వేరే సిస్టమ్కి తీసుకెళ్ళడానికి. దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 1.4 MB. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ పర్మనెంట్లీ. హార్డ్ డిస్క్లో డేటాని స్టోర్
పర్మనెంట్గా స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. అవి చాలా రకాల ఫైల్స్ అవ్వచ్చు, వర్డ్ ఫైల్స్ అవ్వచ్చు, పవర్ పాయింట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్, మూవీస్, సాంగ్స్ ఎక్సెట్రా. ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ హార్డ్ డిస్క్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటీస్ ఉన్నాయి. హార్డ్ డిస్క్లు మనకి ఎగ్జాంపుల్ ఉన్నాయి. 40 GB అవ్వచ్చు, 1 TB, 2 TB, 500 GB ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి ఆప్టికల్ డిస్క్స్. మోస్ట్ పాపులర్ ఆప్టికల్ డిస్క్స్ ఆర్ CD రోమ్ అండ్ DVD రోమ్. CD అండ్ DVD ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ CD రోమ్, కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇదే CD రోమ్ ఈజ్ ఏ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్ దట్ యూజెస్ లేజర్ టెక్నాలజీ టు రీడ్ అండ్ రైట్ డేటా ఆన్ ది డిస్క్. ఇందులో ఉన్న డేటాను రీడ్ అండ్ రైట్ చేయడానికి లేజర్ టెక్నాలజీ యూస్ చే లేజర్ టెక్నాలజీని యూస్ చేస్తుంది. ఈ సింగిల్ CD రోమ్ కెన్ స్టోర్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఆల్రెడీ CD ఐడి ఉంటుంది, ఇందులో ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అది ఎక్కడి వరకు అంటే 650 MB నుంచి 1 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ బికమ్స్ పర్మనెంట్ అండ్ కాన్ బి ఆల్టర్డ్. ఇందులో స్టోర్ చేసుకున్న డేటా పర్మనెంట్గా ఉంటుంది, ఇది మోడిఫై చేయడానికి వీలవదు అనమాట. నెక్స్ట్ DVD రోమ్. డిజిటల్ వీడియో డిస్క్ ఆర్ డిజిటల్ వెర్సటైల్ డిస్క్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ హై కెపాసిటీ ఆప్టికల్ డిస్క్ విత్ స్టోరేజ్ కెపాసిటీ రేంజింగ్ ఫ్రమ్ 4.7 GB to 17 GB. DVDs are widely used to store large movies, music, complex software, etc. సేమ్ DVD రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో ఒకసారి స్టోర్ చేసిన డేటా ప్లే చేసుకోవడానికి తప్ప రివరైట్ చేయడానికి వీలవదు అనమాట. నెక్స్ట్ CDR, కాంపాక్ట్ డిస్క్ రికార్డబుల్, ఈజ్ ఎ బ్లాంక్ డిస్క్ దట్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్. ఇది CDR అనేది బ్లాంక్ డిస్క్ అనమాట. బ్లాంక్ డిస్క్ అంటే ఇందులో మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ డేటా ఆన్ ది ఆప్టికల్ డిస్క్ ఈజ్ కాల్డ్ బర్నింగ్. ఫైల్స్ని CDలో కాపీ చేసే ప్రాసెస్ని బర్నింగ్ ప్రాసెస్ అంటారు. వన్స్ డేటా ఈజ్ రిటన్ ఆన్ ది CDR, ఇట్ కెనాట్ బి చేంజ్డ్. మోర్ ఓవర్ ద యూజర్ కెన్ కంటిన్యూ టు స్టోర్ డేటా ఆన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది డిస్క్ అంటిల్ ఇట్ ఈస్ ఫుల్. ఒకసారి ఇందులో స్టోర్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ డిలీట్ చేసినా సరే ఆ స్పేస్ మళ్ళీ మనకు రాదనమాట, మిగిలిన స్పేస్లో కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ CDRW, కాంపాక్ట్ డిస్క్ రీరైటబుల్, ఈజ్ ఏ న్యూ జనరేషన్ ఆఫ్ erasable optical discs. The user can write and overwrite data on the CDRW disk multiple times. However, the reliability of the disk tends to decrease each time you write the data. ఇది ఏంటంటే ఒకసారి రాసిన తర్వాత ఇందులో రీరైట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట మల్టిపుల్ టైమ్స్. అంటే ఒకసారి డేటా రాసిన తర్వాత మళ్ళీ మిగిలిన స్పేస్లో నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ చేసుకున్న డ్రైవ్లో మిగిలిన స్పేస్లో డేటా కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఇది CD DVDR వచ్చేసి. నెక్స్ట్ మాస్ స్టోరేజ్ డివైజెస్. మాస్ స్టోరేజ్ డివైజెస్ కెన్ స్టోర్ అప్ టు సెవరల్ ట్రిలియన్ బైట్స్ ఆఫ్ డేటా అండ్ హెన్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ లార్జ్ డేటాబేసెస్. ఈ మాస్ స్టోరేజ్ డివైజెస్ అనేవి డేటా సెంటర్స్లో యూజ్ చేస్తారు. సమ్ ఆఫ్ ది మాస్ స్టోరేజ్ డివైజెస్ ఆర్ డిస్క్ అర్రే, ఆటోమేటెడ్ టేప్ లైబ్రరీ, CD రోమ్, జూక్ బాక్స్. ఇదొక డిఫరెంట్ టాపిక్. ఇది నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్ టు మై ఛానల్.